గుంటూరు జిల్లా టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికార విభాగం ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట జిల్లా బీసీ నాయకులు మరియు విశ్వబ్రాహ్మణుల అర్ధనగ్నంగా మోకాల మీద నిలబడి జంధ్యం చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాసు, జిల్లా బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి గట్టి శ్రీనివాసు మరియు జిల్లా టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ జంపని నాగేశ్వరరావు మాట్లాడారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీకి చెందిన జనసేన నాయకుడు కర్రి మహేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసిన వైసీపీ మూకల అరాచకాలను ఖండిస్తూ పోగాలం దాపురించే వారికి గుణపాఠం దగ్గరలోనే ఉందని, ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరించారు. జంధ్యాలు వేసుకునే వాడివి నీకెందుకురా రాజకీయమని కులం పేరుతో దూషించిన పేర్ని కిట్టు విశ్వబ్రాహ్మణ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ పదిర ఈశ్వరాచారి, ప్రతిపాడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ పేగుడోలు లక్ష్మాచారి, ప్రతిపాడు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ఎలవర్తిపాటి పాపాచార్యులు, ముంజంపల్లి శివకుమార్, పామర్తి మోహన్ రావు, కడియాల సుబ్బారావు, ఉమ్మడోజు నాగేశ్వరాచారి, వెంకటాచారి, గురుబ్రహ్మం, మేడూరి రమణమూర్తి, కందుకూరి గురుబ్రహ్మచారి తదితర టీడీపీ బీసీ నాయకులు మరియు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై విశ్వకర్మ భగవానికి. అందరికి నమస్కారం. నేను బందరపట్నంలో పేర్ని నాని ప్రచారం చేసుకుంటూ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వాళ్ళ ప్రచారంలో భాగంగా వైకాపా ప్రచారంలో భాగంగా విశ్వబ్రాహ్మణ కాలనీలోకి వెళ్ళి విశ్వబ్రాహ్మణ కాలనీలో మహేష్ అని విశ్వబ్రాహ్మణ కుర్రవాడు జనసేనలో పనిచేస్తూ ఉన్నాడు. అతని మీద అవమానకరంగా దుర్భట్లాడి జంజాలు వేసుకున్న మీకు రాజకీయాలు ఎందుకురా అని చెప్పేసి నా దుర్భట్లాడాడు. దీన్ని మేము జాతి మొత్తం కూడా అవమానంగా భరిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని బేషరతుగా పేర్ని కిట్టు విశ్వబ్రాహ్మణ మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. వెంటనే పేర్ని కిట్టు క్షమాపణ చెప్పాలి, లేదా రాష్ట్రం మొత్తం ఏకమవుతాం, మీ ఇంటికే వస్తాం, మీ చేత క్షమాపణ చెప్పించుకున్న దాకా దీన్ని వదిలిపెట్టే పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నీ మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబోతా ఉన్నాం. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి.